వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. కమలాపూర్ బీజేపీ 46వ పార్టీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 46వ పార్టీ దినోత్సవాన్ని మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని నాయకులు తమ ఇళ్లపై పార్టీ జెండాలను ఎగురవేసి గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు రియాకం శ్రీనివాస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రియాకం శ్రీనివాస్, సర్పంచ్ సతీష్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 46 సంవత్సరాలు పూర్తి చేసుకుని 47వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం ముఖ్యం అనే సిద్ధాంతంతో పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలిపారు. దేశంలో 3 సార్లు ప్రధానమంత్రిగా ఎంపికైన నాయకత్వం 4వసారి కూడా ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. అలాగే రాష్ట్రంలో కూడా పార్టీ అధికారంలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోట సురేష్, తుమ్మా శోభన్, ఇజ్జి గిరి, సంపత్, రమేష్ బాబు, ప్రవీణ్, అరవింద్, రత్నాకర్, రమేష్, భిక్షపతి, సారంగపాణి, రాములు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. భారతీయ జనతా పార్టీ స్థాపించబడి నేటితో 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. దాదాపుగా 5 దశాబ్దాల పాటు కాలాన్ని పూర్తి చేసుకొని భారతదేశం లోపల ఒక దేశం ఫస్ట్ తర్వాతనే అన్నీ అనేటువంటి నినాదంతో ఏర్పాటైనటువంటి భారతీయ జనతా పార్టీ దేశం కోసం అనేక త్యాగాలకు వచ్చి దేశ సంరక్షణ కోసం, దేశ రక్షణ కోసం, దేశ సౌభాగ్యం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ. దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఇమ్మడింపజేసే ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నటువంటి శుభ సందర్భంలో అటు కేంద్రంలో ప్రధానమంత్రిగా కొనసాగుతున్నటువంటి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నటువంటి పూజ్యులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరోసారి కూడా అధికారంలోకి రావాలని కోరుకుంటూ, దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ జెండా ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి బీజేపీ కార్యకర్తలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ స్థాపించబడి 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశంలోనే అత్యధిక స్థానాల్లో గెలుపొంది అంటే అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. అసలు భారతీయ జనతా పార్టీ స్థాపనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పేదవాడికి, అర్హులైనటువంటి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందాలనే లక్ష్యంతో ఒక సిద్ధాంతంతో ఈ భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగింది. ఈ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి పార్టీని నిలబెట్టారు. ఇవాళ పార్టీ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధిక సభ్యత్వాలు కలిగినటువంటి పార్టీగా గుర్తించబడుతుంది. ఇవాళ భారతదేశానికి మా యొక్క పార్టీ ప్రధానమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి పథకాలతోటి ప్రజలను ఆకర్షించుకుంటూ రాబోయే రోజులలో కూడా తెలంగాణలో కూడా అధికారం చేపట్టే దిశగా మా భారతీయ జనతా పార్టీ అడుగులేస్తున్నది. ఇందుకు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా కష్టపడుతూ పార్టీ అధికారం కోసమే కష్టపడుతూ ఉన్నారు. ఇలాంటి పార్టీలో నేను ఒక కార్యకర్తగా ఉండడం నాకు గర్వకారణంగా ఉంది అని తెలియజేస్తున్నాను.